ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఫలితం వస్తుందో ముందుగానే చాలా మంది ఓ అంచనాకి వచ్చారు. మహా గొప్పగా పెర్ఫామ్ చేస్తే ఓ 5 సీట్లైనా గెలుస్తుందనుకున్నారు. అంతే. అయితే వాళ్ళ అంచనాలు కూడా తలకిందులైపోయాయి. కాంగ్రెస్కి ఢిల్లీ ఓటర్లు ఒక్క సీటు కూడా కట్టబెట్టలేదు. అయితే ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం కాస్త పెరిగింది. దీంతో అసలు కాంగ్రెస్ స్థితి ఏంటి, ఇండియా బ్లాక్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ ఈ ఓటమి తర్వాత అయినా తన తీరు మార్చుకుంటుందా? ఇంతకీ కాంగ్రెస్ మార్చుకోవాల్సిన తీరు ఏంటంటారా? వాచ్ దిస్ స్టోరీ. సున్నాకి ఉన్న విలువ చాలా ఎక్కువే. కానీ కాంగ్రెస్ 2012లో ఢిల్లీలో ఓడిపోయింది మొదలు తిరిగి ఇక్కడ గెలిచిందే లేదు. 1998 నుంచి 2013 వరకు కాంగ్రెస్ ఇక్కడ 15 ఏళ్లు రూల్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అప్పట్నుంచి కాంగ్రెస్ది అదే పోత. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి జీరో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విజయాలకు ప్రతి ఒక్కరూ చుట్టాలే, కానీ పరాజయానికి మాత్రం ఒక్కరినే బాధ్యులను చేస్తారు. ఈ కోణంలో చూస్తే పోల్ మేనేజ్మెంట్ కానియండి, ఎన్నికల రణక్షేత్రాలు కానియండి, అసలు కాంగ్రెస్ ఏం నేర్చుకోవాలి? నిజంగా కాంగ్రెస్ ఏమైనా నేర్చుకుంటుందా అన్నది కూడా సందేహమే. ప్రతిపక్షాల అనైక్యత బీజేపీకి కలిసి వచ్చిందన్నది అందరికీ కనబడుతున్న సత్యమే. ఇదేం తెగ శోధించి తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. అసలు ఢిల్లీ ఎన్నికలలో కలిసి వెళ్దాం, మాకు కాస్త మద్దతివ్వండి అన్న ఆమ్ ఆద్మీ విజ్ఞప్తిని బ్లంట్ గా రిజెక్ట్ చేయడమే పెద్ద తప్పు. అసలు ప్రత్యర్థి బీజేపీని వదిలివేసి ఆమ్ ఆద్మీనే తమ అపోజిషన్ పార్టీ అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరించడం రెండు పార్టీల కొంప ముంచింది. రిజల్ట్ చూసి ఈక్వేషన్లు మాట్లాడుకోవడం అటుంచి ఏ ఓట్లను టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ కి క్లారిటీ లేకపోయింది. అసలు ఆమ్ ఆద్మీ కానీ కాంగ్రెస్ కానీ రెండు ఒకే వర్గం ఓట్లను టార్గెట్ చేసినప్పుడు అది అంతిమంగా బీజేపీకే అనుకూలించింది. ఇలా వరుసగా అసెంబ్లీ ఎన్నికలలో రుజువవుతున్నా కూడా కాంగ్రెస్ దాని నుంచి కొంతైనా నేర్చుకోలేకపోయింది. అందుకే చివరికి ఇండియా బ్లాక్ లో కాంగ్రెస్ బ్లాంక్ గా ఉండిపోయింది. నిజానికి దేశమంతటా ఎంతో కొంత ఓట్ షేర్ ఉన్న పార్టీగా ఏ కూటమిలోనైనా కాంగ్రెస్ బిగ్ బ్రో రోల్ ప్లే చేయాలి. గతంలో అలానే చేసేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఆమ్ ఆద్మీతో కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వేరేగా ఉండేవనేది నిజమైతే ఇప్పుడు అలాగైతే ఇలాగైతే అనే వాదనలకు ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఓటమిని అంగీకరించాలి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలనే వాదననే ఇప్పుడు కూడా బలపరుస్తున్నాయి. అయితే వాస్తవం ఎలా ఉందంటే ఆ అభిప్రాయం కాంగ్రెస్ కి మాత్రం ఉన్నట్లు లేదు. ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కాంగ్రెస్ 6.39% ఓట్లను సాధించింది. ఆమ్ ఆద్మీకి 43.61% ఓటింగ్ వచ్చింది. ఢిల్లీ పీఠం సాధించిన బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ 45.86% మాత్రమే. అంటే ఇక్కడ ఈ రెండు పార్టీల ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా బీజేపీ కంటే చాలా ఎక్కువని ఒప్పుకోవాలి. మిగిలిన ఏ పార్టీకి కూడా 0.5% ఓటింగ్ పర్సంటేజ్ దాటిందే లేదు. ఓట్ల చీలిక అనేది కేవలం బీజేపీకే ప్రయోజనం కలిగించిందని అర్థమవుతోంది. ఈ వాదన ఓడిపోయినందుకు కాంగ్రెస్ కి కాస్తో కూస్తో ఊరటనిస్తుందేమో కానీ సున్నా ఫలితాన్ని తప్పించుకోవడం కుదరదు. ఇండియా బ్లాక్ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఈ రిజల్టే డిసైడ్ చేయనుంది. ఇతర పార్టీలతో కలిసి ముందుకెళ్లాలా, లేదు ఇతర పార్టీలు కాంగ్రెస్ ని కూడా బ్లాక్ లో పెద్దన్న పాత్రలో కొనసాగేందుకు అంగీకరిస్తాయా అనేదే ఇండియా కూటమి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సెటైరికల్ గా చేసిన ట్వీట్ ఇదే విషయాన్ని ఎత్తి చూపింది. బీజేపీ గెలవడానికి అపోజిషన్ పార్టీల మధ్యలో అనైక్యతే అనేది ఆయన ట్వీట్ ఉద్దేశం. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వీరంతా కాంగ్రెస్ నేతృత్వాన్ని కోరుకుంటారా, లేక కాంగ్రెసే ఇతర పార్టీ లీడర్ల ఆధిపత్యాన్ని అంగీకరిస్తుందా అనేదే బ్లాక్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయనుంది.